తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్రయాదవ్. ప్రస్తుతం విశాఖలో ఏదైతే ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక విషాదకర సంఘటన ఏదైతే చోటు చేసుకుంది. గత కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఏదైతే ఉందో వెల్డింగ్ షాప్, ఎవరైతే పొట్టకూటు కోసం పనిచేసినటువంటి వెల్డింగ్ షాపు, స్క్రాప్ షాప్ రెండు పక్కపక్కన ఉంటుంది. వెల్డింగ్ షాప్ గణేష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో ఆయన ఏవైతే ఉన్నాయో షిప్పులకు సంబంధించి యాంకర్లు కానీ షిప్పులకు సంబంధించి ఇతర వస్తువులకు సంబంధించి వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటాడు. సంవత్సరం క్రితం షాప్ పెట్టాడు. అప్పటి నుంచి కూడా వెల్డింగ్ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. మరోవైపు పక్కన స్క్రాప్ షాప్ ఉంటుంది. రంగా అనే వ్యక్తి ఈ స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ ఉంటున్నాడు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం వెల్డింగ్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఆ సిలిండర్లు పేలుడు దాటికి సంభవించి, అయితే పేలిన తర్వాత రెండు షాపులు కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి. అంటే ఆ రేంజ్ లో పేలుడు జరిగింది. సుమారు 2 నుంచి 3 సిలిండర్ల వరకు కూడా పేలినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సుమారు 3 వ్యక్తులు చనిపోతున్నట్టు స్థానికంగా సమాచారం. అయితే మరొక 4 క్షతగాతులు ఉన్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీ తరలించారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఆ పేలుడు దాటికి సంభవించిన తర్వాత ఆ షాపులన్నీ కూడా చెల్లా చెదిరైపోయి ఇప్పుడే సంఘటన స్థానానికి అధికారులు వచ్చి సహాయక చర్యలు కూడా చేపడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ 2 షాపులు కూడా అసలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ విధంగా షాపులు ఛిద్రమైపోయి ఆ సిలిండర్లు పేలిన దాటికి పూర్తిగా ఆ షాపులు అన్నీ కూడా తుల్లిపడిన, అంటే షాపులన్నీ కూడా ఎగిరిపడ్డ సందర్భం ఇక్కడ చూడొచ్చు. పూర్తి స్థాయిలో అసలు షాప్ ఇక్కడ ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. 2 చిన్న షాపులు ఉంటాయి ఇక్కడ పక్కన. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక షాప్ ఉంది. సో ఈ విధంగా షాపులు ఉండి ఒక 2 షాపులు. సో ఇప్పుడు ఆ 2 షాపులు కూడా అక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో ఏ విధంగా ఉన్నాయో. పూర్తిగా సిలిండర్లు పేలుడు దాటికి అన్ని చెక్క ముక్కలే మిగిలాయి. సో ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాలు కూడా ఎగిరిపడ్డాయి. ఎగిరిపడిన తర్వాత వారు కూడా స్థానికులు గుర్తించలేని పరిస్థితి అయితే సంభవించింది. పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్లు వాడడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సాధారణంగా వెల్డింగ్ చేసే గ్యాస్ అంటే సిలిండర్లు వేరు, మనం ఇంట్లో వాడుకునే సిలిండర్లు వేరు. సో ఈ రోజు ఈ ప్రమాదానికి జరగడానికి ముఖ్య కారణం మన ఇంట్లో వాడే సిలిండర్లు. ఇక్కడ ఆ విధంగా ఇంట్లో వాడే సిలిండర్తో గ్యాస్ వెల్డింగ్ చేయడం ద్వారా ఆ సిలిండర్లు బర్న్ అయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన దాటికి 2 షాపులు కూడా ఎగిరిపడ్డాయి. 2 షాపుల్లో మృతదేహాలు కూడా సుమారు 100 మీటర్ల వరకు కూడా ఎగిరిపడ్డ సందర్భం. స్థానికులు హుటాహుటిన వచ్చి స్థానికులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులతో పాటు సంఘటన జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ అధికారులు కూడా సంఘటనకు వచ్చారు. సంఘటన స్థలానికి వచ్చి ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వారిని గుర్తుపట్టి కేజీకి తరలించారు. మరోవైపు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్థానిక కేజీ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేసి ఇప్పటికీ ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ విషయం పైన పూర్తి స్థాయిలో అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరినీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి, ఇక అవసరమైతే వారిని స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి వారిని కాపాడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సంఘటనపై దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా ఈరోజు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారుల జీవితంలో ఒక చీకటి కోణంగా చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మత్స్యకారులు. ఇక్కడ చిన్న షాపులు పెట్టి వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ వెల్డింగ్ ఆ షాపులో జరిగిన ప్రమాదాన్ని పక్కనున్న స్క్రాప్ షాప్ కూడా పూర్తిగా ఛిద్రమైంది. మృతదేహాలు కూడా ఎగిరిపడ్డాయి. సుమారు 4 వరకు కూడా క్షతగాతులు ఉన్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఇటువంటి చర్యలు జరగడం చాలా బాధాకరం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.